మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి ఆదివారం, చాలా గొప్ప రోజు. కాకి కనిపిస్తే ఈ మాట అనండి చాలు, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. గ్రహ దోషాలు, కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ధన సమస్యలన్నీ పోతాయి. ఎందుకంటే రేపు రాబోయే అష్టమి తిథి మనందరి జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పును తీసుకువచ్చే గొప్ప రోజు. హిందూ సాంప్రదాయంలో అష్టమికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అష్టమి అంటేనే అష్ట ఐశ్వర్యాలకు సంకేతం. అలాంటి ఈ విశేషమైన రోజున మీకు కాకి కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు, మీ దరిద్రం పోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. అసలు కాకి అంటే చాలామందికి ఒక రకమైన అశ్రద్ధ, మరికొందరికి భయం. కానీ నిజానికి కాకి అనేది ఒక దేవతా పక్షి. మన పురాణాల ప్రకారం కాకిని శనిదేవుడి వాహనంగానే కాకుండా మన పితృదేవతల స్వరూపంగా కూడా భావిస్తాం. చాలామంది తెలియక కాకులు ఇంటి మీదకు వస్తేనో లేదా దగ్గరకు వస్తేనో కర్రలతో కొట్టడం లేదా కర్రలను కాకుల మీదికి విసిరి కొట్టడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల తెలియకుండానే మనం పెద్ద పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. కాకిని కొట్టడం అంటే శనిదేవుడి ఆగ్రహానికి గురి కావటమే కాకుండా మన పితృదేవతలను అవమానించినట్లు అవుతుంది. కాకికి ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందుగానే ఊహించి మనకు సంకేతాల ద్వారా తెలిపే గుణం కాకికి ఉంది. అందుకే కాకి మన ఇంటి పరిసరాల్లోనికి వస్తే అది ఏంటో ఒక వార్తను మోసుకొచ్చిందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి ఈ దేవతా పక్షి రేపు అష్టమి రోజున మీకు కనిపిస్తే అది మీ అదృష్టానికి నాంది అని గుర్తుంచుకోండి. అష్టమి రోజున కాకి కనిపించినప్పుడు మీరు ఒక ప్రత్యేకమైన మాట అంటే చాలు, సకల దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ పటాపంచలైపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతటి శక్తివంతమైన ఆ మాట ఏమిటి? అష్టమి రోజున కాకి కనిపించినప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాలన్నీ ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. అంతకంటే ముందు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో జై లక్ష్మీమాత అనే భక్తితో కామెంట్ చేయండి. హిమవత్ పర్వత అడవులలో పవిత్ర గంగా నది ప్రవాహ హోరు మధ్య ప్రకృతి ఒడిలో వెలసిన ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో మహాజ్ఞాని అయిన మార్కండేయ మహర్షి తన శిష్యులతో కొలువై ఉన్నారు. ఆ సాయం సంధ్యా సమయం ఆకాశమంతా కుంకుమ వర్ణంలో మునిగి తేలుతోంది. పక్షులన్నీ తమ గూళ్లకు చేరుకుంటున్న తరుణంలో ఒక నల్లని కాకి ఆశ్రమ ప్రాంగణంలోని ఒక వృక్షంపై వాలి ఎంతో కర్కశంగా వింతగా అరిచింది. అది చూసిన ఆ యువ శిష్యుడు అసహనంతో, గురుదేవ, ఈ పక్షి అరుపు వినడానికి చాలా వికారంగా ఉంది. దీనిని చూడటమే అరిష్టమని లోకం అంటుంది కదా. అటువంటి ఈ కాకికి మనం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని ప్రశ్నించాడు. అప్పుడు మార్కండేయ మహర్షి చిరునవ్వు నవ్వి, నాయన, ఈ అనంతమైన సృష్టిలో ఏ జీవి కూడా కారణం లేకుండా పుట్టలేదు. నీవు తక్కువగా చూస్తున్న ఆ కాకి వెనుక ఒక కంటతడి పెట్టించే పురాణ గాథ, ఒక భయంకరమైన శాపం మరియు ఒక మహా పాపం దాగి ఉన్నాయి. ప్రతిరోజు కాకికి అన్నం పెట్టడం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక ఆత్మకి ఇచ్చే విముక్తి. ఈ రహస్యాన్ని శ్రద్ధగా విను, ఇది తరతరాలకు మానవాళికి దిశానిర్దేశం చేస్తుంది అంటూ ఆ అద్భుతమైన కథను ప్రారంభించారు. త్రేతాయుగపు చరమాంకంలో విదర్భ రాజ్యాన్ని ధర్మవర్ధనుడు అనే రాజు అత్యంత ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు. ఆయన రాజ్యమంతా సుభిక్షంగా ఉన్న ఆయన పుత్రుడైన శుభవర్ధనుడు మాత్రం అహంకారంతో విలాసాలతో పెరిగాడు. అతడికి అన్నం పరబ్రహ్మస్వరూపం అనే సత్యం అస్సలు తెలియదు. రాజకుమారుడు కావటంతో ఆహారాన్ని నిరంతరం అవమానించటం, వడ్డించిన విస్తరిలో సగం వదిలివేయటం, అన్నాన్ని కాలితో తన్నటం వంటి పనులు చేసేవాడు. అతడు రాజభవనంలో వందల రకాల పిండి వంటలు ఉన్నా ఏదో ఒక లోపం వెతికేవాడు. ఆ అహంకారం ఎంత స్థాయికి చేరిందంటే అన్నం పెట్టే తల్లిని వడ్డించే సేవకులను కూడా దూషించేవాడు. ఒకనాడు వేటకు వెళ్ళిన శుభవర్ధనుడు అడవిలో దారి తప్పి సూర్యుడి ప్రతాపానికి అలసిపోయి తీవ్రమైన ఆకలి దప్పికలతో కన్వ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ మహర్షి ఎంతో వాత్సల్యంతో తన తపఫలంతో
లభించిన దివ్యమైన పాయసాన్ని ఒక మట్టి పాత్రలో పోసి అతనికి ఇచ్చారు. ఆ పాయసం ఆ ముని ఎంతో కష్టపడి అడవిలో దొరికిన ధాన్యంతో తయారు చేసింది. అయితే ఆ పాయసం తన అంతస్తుకు తగినట్టుగా లేదని, మట్టి పాత్రలో తినటం తనకు అవమానమని భావించిన శుభవర్ధనుడు, ఇదేం పాయసం, ఏమాత్రం రుచి లేదు, దీనికంటే మా రాజభవనంలో గుర్రాలకు పెట్టే గడ్డి కూడా బాగుంటుంది అంటూ ఆ పవిత్రమైన ఆహారాన్ని నేలపాలు చేశాడు. ఆ ఆహారం నేలపాలైనప్పుడు ఆ ఆశ్రమ వనదేవతలు కూడా విలపించారు. కణ్వ మహర్షి తన యోగ దృష్టితో శుభవర్ధనుడి అహంకారాన్ని చూసి ఆగ్రహించలేదు, కానీ అతడి అజ్ఞానానికి జాలిపడ్డారు. మహర్షి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇలా అన్నారు: కుమారా, ఏ అన్నం వల్లనైతే సమస్త జీవకోటి బ్రతుకుతుందో, ఏ అన్నం కోసం లోకంలో కోట్లాది జీవులు పరితపిస్తున్నారో, ఆ అన్నాన్ని నీవు ఈరోజు తృణీకరించావు. అన్నం నింద అంటే సాక్షాత్తు పరమాత్మను నిందించటమే. నీవు చేసిన ఈ పాపం సామాన్యమైనది కాదు. నీవు మరణించిన తర్వాత నీ ఆత్మకు పితృలోకంలో చోటు దక్కదు. నీవు ఒక పక్షి రూపంలో, ముఖ్యంగా లోకం అసహించుకునే కాకి రూపంలో భూమిపై తిరుగుతూ ఇతరులు దయతో పెట్టే ఒక్క అన్నం ముద్ద కోసం యుగాల తరబడి ఎదురు చూడాలి. నీవు ఎవరి అన్నాన్ని అయితే కింద పడేశావో ఆ అన్నపు విలువ తెలుసుకునే వరకు నీకు ముక్తి లేదు. నీ గొంతు ఆకలితో ఎండిపోతున్నా ఎవరో ఒకరు నీకు అన్నం పెడితే తప్ప నీ కడుపు నిండదు అని భయంకరమైన శాపాన్నిచ్చారు. శుభవర్ధనుడు ఒక్కసారిగా భయపడిపోయాడు. తన అహంకారం అప్పటికప్పుడు పటాపంచలయ్యింది. మహర్షి పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా వేడుకోగా ఆ కరుణామయుడు శాంతించి ఇలా అన్నాడు: రాజా, నీ పాపానికి శిక్ష తప్పదు. ప్రకృతి ధర్మం ప్రకారం నీవు దీనిని అనుభవించాలి. కానీ నీ పశ్చాత్తాపం చూసి ఒక మార్గం చెప్తున్నాను. నీవు కాకి రూపంలో ఉన్నప్పుడు నీ వంశంలో పుట్టిన ఒక పుణ్యాత్ముడు ఎప్పుడైతే భక్తితో తన చేతులతో నీకు మొదటి ముద్దను అన్నంగా పెడతాడో ఆ రోజున నీకు శాప విముక్తి కలుగుతుంది. అప్పటి వరకు నీవు ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఈ భూలోకంలోనే తిరుగుతూ ఉంటావు. నీ ఆకలి తీరాలంటే అది కేవలం నీ రక్త సంబంధీకులు పెట్టే పిండం లేదా అన్నం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పారు. కాలక్రమేణా శుభవర్ధనుడు మరణించాడు. మహర్షి మాట ప్రకారం అతడు ఒక నల్లని కాకిగా జన్మించి శతాబ్దాల పాటు ఆహారం కోసం వేచి చూస్తూ గడిపాడు. ఎంతోమంది అన్నం పారేసేవారు, కానీ ఎవరూ కూడా ప్రేమతో భక్తితో ఆ కాకికి పెట్టేవారు కాదు. అతడు చెత్తలో వెతికిన ఎంగిలి మెతుకులు తిన్నా అతడి ఆత్మకు తృప్తి అనేదే లేదు. ఆ శాపం అతనిని అలా వెంటాడింది. యుగాలు చక్రంగా తిరుగుతూ ఉన్నాయి. త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం ప్రవేశించింది. కాల ప్రవాహంలో ఎన్నో రాజ్యాలు మారాయి, ఎందరో రాజులు వచ్చారు. కానీ శుభవర్ధనుడి ఆత్మ మాత్రం ఆ కాకి రూపంలో ఇంకా భూలోకంలోనే అలమటిస్తోంది. వందల ఏళ్లుగా ఆకలి దప్పికలతో సంచరిస్తున్న ఆ ఆత్మకు ఏ ఆహారమూ శాంతినివ్వలేదు. చిట్ట చివరకు అతని వంశంలోనే పుష్యమిత్రుడు అనే ఒక పరమ ధర్మాత్ముడు జన్మించాడు. పుష్యమిత్రుడు కేవలం పేరుకే ధర్మాత్ముడు కాదు, చేతల్లో కూడా సకల జీవుల పట్ల కరుణ చూపేవాడు. అతడు నిత్యం శాస్త్ర నియమాలను పాటిస్తూ పితృదేవతల పట్ల అపారమైన భక్తి కలిగి ఉండేవాడు. ఒక పవిత్రమైన మహాలయ పక్షాల సమయాలలో ఆకాశం మేఘావృతమై ఉన్న ఒక శుభముహూర్తాన పుష్యమిత్రుడు తన తండ్రిని, తాతలను మరియు తన వంశంలోని అజ్ఞాత పూర్వీకులందరినీ తలుచుకున్నాడు. ఆ రోజు పుష్యమిత్రుడి భార్య పవిత్ర గంగాజలంతో స్నానమాచరించి ఎంతో నిష్ఠతో భక్తితో అన్నాన్ని వండింది. ఆ వంట చేస్తున్నంతసేపు ఆమె మనసులో ఏ ఇతర ఆలోచనలు లేకుండా కేవలం పితృదేవతల ఆకలి తీరాలనే సంకల్పం మాత్రమే ఉంది. పుష్యమిత్రుడు కూడా స్నానాది కర్మలు ముగించి తడి బట్టలతోనే పితృతర్పణాలు విడిచి భార్య వండిన ఆ వేడివేడి అన్నాన్ని ఒక విస్తరిలో ఉంచి ఇంటి మేడపైకి వెళ్ళాడు. ఆ అన్నం నుండి వస్తున్న సువాసన గాలిలో కలిసి ఆ ప్రాంతమంతా వ్యాపించింది. పుష్యమిత్రుడు కళ్ళు మూసుకొని చేతులు జోడించి, ఓ పితృదేవతలారా, మా వంశంలో జన్మించి మరణం అనంతరం ఎక్కడైనా ఆకలితో అలమటిస్తున్న ఆత్మలు ఉంటే ఈ పవిత్ర ఆహారాన్ని స్వీకరించి తృప్తి చెందండి. మా తప్పులను క్షమించి మా వంశాన్ని చల్లగా దీవించండి అని ఆర్తితో వేడుకున్నాడు. ఆ సమయంలో శతాబ్దాలుగా ఆకలితో మాడిపోయి ఏ అన్నం ముద్ద తనను శాప విముక్తిని చేస్తుందో అని ఎదురుచూస్తున్న శుభవర్ధనుడి ఆత్మ ఆ కాకి రూపంలో అక్కడికి చేరుకుంది. ఆ అన్నపు దివ్యమైన వాసన తగలగానే ఆ కాకికి పూర్వజన్మ స్మృతులు మెదిలాయి. త్రేతాయుగంలో తాను చేసిన అన్నం నింద
కణ్వ మహర్షి ఇచ్చిన శాపం అన్నీ గుర్తొచ్చాయి. కళ్ళ వెంట నీరు కారుతూ ఉండగా ఆ కాకి మెల్లగా వచ్చి పుష్యమిత్రుడు ఉంచిన ఆ అన్నాన్ని ఒక్కో ముద్దగా ఎంతో ఆత్రంగా తృప్తిగా స్వీకరించింది. ఆ కాకి అన్నం తింటున్న తీరు చూసి పుష్యమిత్రుడికి ఏదో తెలియని సంతోషం కలిగింది. ఆ కాకి చివరి మెతుకు తినగానే ఒక అనూహ్యమైన అద్భుతం జరిగింది. ఆ కాకి కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న దీనత్వం పోయి ఒక దివ్యమైన వెలుగు ప్రకాశించింది. ఒక్కసారిగా ఆ కాకి శరీరం నుండి వెలుగులు విరజిమ్మాయి. పుష్యమిత్రుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే ఆ కాకి రూపం అంతమై అక్కడ దివ్యమైన వస్త్రాలు ఆభరణాలు ధరించిన ఒక తేజోమయ అయిన పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతడే శుభవర్ధనుడు. ఆ క్షణాన ఆకాశం నుండి దేవతలు పుష్యవర్షం కురిపించారు. శుభవర్ధనుడు పుష్యమిత్రుడి దగ్గరకు వచ్చి, నాయనా, నీవు చేసిన ఈ చిన్న పని నా శతాబ్దాల నరకయాతనను అంతం చేసింది. ఆహారాన్ని అవమానించి నేను అనుభవించిన శిక్ష నేటితో నీ వల్ల ముగిసింది. నీవు పెట్టిన ఈ అన్నం కేవలం నా కడుపునే కాదు, నా ఆత్మను కూడా తృప్తిపరిచింది. ఈ రోజు నుండి నీవు నీ సంతతి ఎప్పుడూ ఆకలితో ఉండరు. లోకంలో ఎవరైతే కాకికి భక్తితో అన్నం పెడతారో వారి పితృదేవతల ఆకలి తీరి వారు స్వర్గలోకాలకు వెళ్తారు అని దగ్ధ స్వరంతో చెప్పి దివ్య విమానం ఎక్కి పితృలోకానికి వెళ్ళిపోయాడు. అది చూసిన పుష్యమిత్రుడు పరవశించిపోయాడు. ఈ కథను తన శిష్యుడికి వివరిస్తూ మార్కండేయ మహర్షి ఇలా అన్నారు. చూసావా శిష్య, కాకికి అన్నం పెట్టడం వెనుక ఎంతటి వేదన, ఎంతటి విముక్తి ఉన్నాయో. అందుకే మన పూర్వీకులు కాకిని యమధర్మరాజు ప్రతినిధిగా పితృదేవతల స్వరూపంగా భావించమని చెప్పారు. ఇది కేవలం ఒక పక్షికి పెట్టే ఆహారం కాదు, మన పూర్వీకుల ఆత్మలకు అందించే శాంతి. అయితే నాయన, కాకికి అన్నం పెట్టే విధానం కూడా అత్యంత ముఖ్యమైనది. కాకికి అన్నం పెట్టే ముందు మనిషి తప్పనిసరిగా స్నానం చేసి శుచిగా ఉండాలి. అపవిత్రంగా ఉన్నప్పుడు పెడితే ఆ ఫలితం దక్కదు. అలాగే మనం ఇంట్లో వండిన ప్రతి ఆహార పదార్థంలోనూ మొదటి ముద్దను కాకికి కేటాయించాలి. మనం తినకముందే ఆ దైవిక శక్తికి సమర్పించాలి. అలా స్నానాది కర్మలు ముగించి నిర్మలమైన మనస్సుతో వండించిన ఆహారంలో మొదటి ముద్దను కాకికి పెడితే 8 రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని నీవు శ్రద్ధగా విని లోకానికి చాటి చెప్పు. ఇది తరతరాల వరకు అందరికీ ఉపయోగపడే సనాతన ధర్మం. మొదటి ప్రయోజనం పితృదోష నివారణ. మానవ జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా పితృదోషం ఉంటే జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. మనం ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మొదటి ముద్దను కాకికి పెట్టడం వల్ల గతించిన మన పూర్వీకులు ఆ ఆహారాన్ని స్వీకరించి తృప్తి చెందుతారు. వారి ఆత్మలు శాంతిస్తే వారి ఆశీస్సులు వంశంపై ఉండి ఇంట్లోని అశాంతి, కలహాలు, ఆటంకాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆశీస్సులే మనకు శ్రీరామ రక్ష. రెండవ ప్రయోజనం శనిదేవుని అనుగ్రహం. నవగ్రహాలలో శనిదేవుడి వాహనం కాకి. ఎవరైతే నిత్యం కాకికి ఆహారం అందిస్తారో వారిపై శనిదేవుని క్రూర దృష్టి ఉండదు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా అష్టమ శని నడుస్తున్నవారు కాకికి అన్నం పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. శని ప్రభావం వల్ల వచ్చే అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఈ చిన్న పని వల్ల క్రమంగా తగ్గిపోతాయి. మూడవ ప్రయోజనం అకాల మృత్యు భయం తొలగిపోవటం. పురాణాల ప్రకారం యమధర్మరాజుకు కాకి అత్యంత ప్రీతికరమైనది. కాకిని ఆదరించటం అంటే యమధర్మరాజును గౌరవించటమే. కాకికి నిత్యం ఆహారం ఇచ్చేవారి ఇంటిలో అకాల మృత్యువు, ప్రమాదాలు సంభవించవని, వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తారని పెద్దల నమ్మకం. నాలుగవ ప్రయోజనం వంశాభివృద్ధి మరియు సంతాన ప్రాప్తి. పితృదేవతలు సంతృప్తి చెందని గృహాల్లో సంతాన సమస్యలు, పుట్టిన పిల్లలు అనారోగ్య పాలవటం వంటివి జరుగుతూ ఉంటాయి. కాకికి పెట్టే అన్నం పూర్వీకుల ఆత్మలను చల్లబరిచి ఆ గృహంలో యోగ్యులైన సంతానం కలగడానికి, వంశం నిలబట్టడానికి మార్గం సుగమం చేస్తుంది. ఐదవ ప్రయోజనం ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి. కాకిని కొందరు జ్యేష్ఠాదేవి వాహనంగా భావించినప్పటికీ దానిని సంతృప్తిపరచడం వల్ల ఆ ఇంట్లో ఉన్న దారిద్ర్యం బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. రావలసిన బాకీలు రావటం, అప్పుల బాధ తగ్గటం వంటి మార్పులు గమనించవచ్చు. ఆరవ ప్రయోజనం గ్రహదోషాల శాంతి. కాకికి అన్నం పెట్టడం కేవలం శనిదేవుడికే కాదు, రాహువు మరియు కేతువుల దోషాలకు కూడా ఒక గొప్ప పరిహారం. ఈ 3 గ్రహాల వల్ల కలిగే అపవాదులు, కోర్టు కేసులు, శ్రమ, భయం వంటివి కాకికి నిత్యం ఆహారం పెట్టడం వల్ల నెమ్మదిగా తొలగిపోతాయి.
7వ ప్రయోజనం రుణ విముక్తి. ప్రతి మనిషికి జన్మతః దేవ రుణం, పితృ రుణం మరియు భూత రుణం అనే 3 రుణాలు ఉంటాయి. భూత రుణం అంటే మన చుట్టూ ఉన్న మూగజీవాలకు మనం చేయవలసిన సేవ. స్నానం చేసి శుచిగా ఉండి కాకికి అన్నం పెట్టడం వల్ల ఈ భూత రుణం తీరుతుంది. ఇది మన కర్మఫలాన్ని శుద్ధి చేసి మనసులో తెలియని భారాన్ని తగ్గిస్తుంది. 8వ ప్రయోజనం అంతిమంగా మోక్ష ప్రాప్తి. తన ఆకలిని మాత్రమే చూసుకోకుండా నిస్వార్థంగా ప్రతిరోజు ఒక జీవి ఆకలి తీర్చి తన పితృదేవతలను స్మరించే వ్యక్తికి మరణం అనంతరం సద్గతులు లభిస్తాయి. ఆ పుణ్యం అతడిని రక్షించి జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. మార్కండేయ మహర్షి ఈ 8 ప్రయోజనాలను వివరించి తన శిష్యుణ్ణి దీవించారు. నాయనా, ఆహారం వండినప్పుడు మొదటి ముద్దను అగ్నికి గాని లేదా కాకి గాని సమర్పించటం మన సంస్కృతిలో ఒక దివ్యమైన క్రతువు. దీనిని ఎవరైతే నిరంతరం ఆచరిస్తారో వారు లోకంలో సకల సుఖాలను పొందుతారు. కాకిని ఎప్పుడూ అసహించుకోకూడదు, దానిని కొట్టకూడదు. అది మన గడప వద్దకు వచ్చి అరుస్తూ ఉందంటే అది మన పూర్వీకుల సందేశాన్ని మోసుకొచ్చిందని అర్థం. ఈ సత్యం తెలుసుకున్నవాడు ధన్యుడు అని ముగించారు. ఆ శిష్యుడు తన గురువు పాదాలకు నమస్కరించి ఆ రోజు నుండి నిత్యం కాకికి అన్నం పెట్టే ఆచారాన్ని ఒక మహత్తర ధర్మంగా స్వీకరించాడు. ఈ అద్భుత గాథ విన్న వారికి కూడా అటువంటి పుణ్యం లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి, మీ జీవితంలో వెలుగులు నింపుకోండి. ఇక వీడియోలోకి వస్తే హిందూ ధర్మ శాస్త్రాల్లో కాకికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. కాకిని అమృత పక్షి అని పిలుస్తూ ఉంటారు. దీనికి ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. పురాణాల ప్రకారం కాకికి సహజ మరణం అంటే మృత్యు ఉండదు అని చెప్తూ ఉంటారు. అది కేవలం ఏదైనా ప్రమాదాల వల్ల లేదా గాయాల వల్ల మాత్రమే ప్రాణాలు వదులుతుంది తప్ప వృద్ధాప్యం వల్ల చనిపోదు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. కాకి మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే ఐకమత్యం. కాకి ఎప్పుడూ తన సామర్థ్యం చూసుకోదు. దానికి చిన్న ఆహారపు ముక్క దొరికినా సరే అది ఒక్కటే తినకుండా తన జాతి మొత్తాన్ని గట్టిగా అరిచి పిలుస్తుంది. ఆ కాకులన్నీ ఒకే చోట చేరి కలిసిమెలిసి ఆ ఆహారాన్ని పంచుకుంటాయి. ఈ ఐకమత్యం మరియు సమిష్టి తత్వం మన మనుషులకు ఒక గొప్ప పాఠం. కాకి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. హిందూ ధర్మ శాస్త్రాల్లో కాకిని కేవలం ఒక పక్షిగా మాత్రమే కాకుండా ఒక జ్ఞాన సంకేతంగా పరిగణిస్తారు. కాకికి ఉన్న ఏకాగ్రత మరే పక్షికి ఉండదు. అందుకే విద్యార్థులకు ఉండవలసిన లక్షణాల్లో కాక నిద్ర ఒకటిగా చెప్తూ ఉంటారు. కాకి నిద్రిస్తున్నట్లు అనిపించిన చిన్న శబ్దం అయినా వెంటనే అప్రమత్తమవుతుంది. మన జీవితంలో కూడా మనం అంతటి అప్రమత్తతతో ఉంటే ఏ అవకాశాన్ని వదులుకోమని దీని అర్థం. కాకి గురించి తెలుసుకునే కొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో బయటపడుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికంగా మరియు వైజ్ఞానికంగా కూడా కాకికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇది మన పురాణాలు సర్వజ్ఞానిగా అభివర్ణిస్తాయి. అంటే లోకంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలిగే శక్తి కాకికి ఉంటుందని నమ్మకం. అందుకే పూర్వకాలంలో మునులు యోగులు కాకులతో సంభాషించేవారని, వారి ద్వారా లోక కళ్యాణానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేవారని కథలు ఉన్నాయి. కాకికి ఉన్న మరో విలక్షణమైన లక్షణం ఏమిటంటే అది చాలా తెలివైన పక్షి. పక్షుల ప్రపంచంలోనే అత్యంత తెలివైనదిగా శాస్త్రవేత్తలు కూడా కాకిని గుర్తించారు. ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో దానికి బాగా తెలుసు. ఉదాహరణకు ఒక పాత్రలో నీరు తక్కువగా ఉంటే అందులో రాళ్లు వేసి నీటి మట్టాన్ని పెంచి తాగటం అనే చిన్న కథ మనందరికీ తెలుసు. అది కేవలం కథ మాత్రమే కాదు, కాకి నిజంగానే అటువంటి తెలివితేటలను ప్రదర్శిస్తుంది. ఈ తెలివితేటలే దానికి ఆధ్యాత్మికంగా కూడా ఒక గొప్ప గుర్తింపును ఇచ్చాయి. కాకి శనిదేవుడికి వాహనం మాత్రమే కాదు, ఆయనకు అత్యంత ఇష్టమైన జీవి. శనిదేవుడు మన కర్మ ఫలాలను బట్టి ఫలితాలను ఇస్తాడు. ఎవరైతే కాకులకు ఆహారం పెట్టి వాటిని ఆదరిస్తారో వారిపై శని ప్రభావం తగ్గుతుందని, ఏలినాటి శని బాధలు పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అందుకే శనివారం రోజున కాకికి అన్నం పెట్టడం ఒక గొప్ప పరిహారంగా మారింది. అంతేకాదు, కాకిని ప్రకృతికి పారిశుద్ధ్య కార్మికుడు అని పిలుస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో వ్యర్థాలను, చనిపోయిన చిన్న జీవులను తిని పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది. కాకి లేకపోతే ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటుంది. కాకులకు జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువ. తమకు ఆహారం పెట్టిన వారిని, అలాగే తమకు హాని చేసిన వారిని అవి ఏళ్ల తరబడి గుర్తించుకుంటూ ఉంటాయి. అందుకే కాకిని కొట్టకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మనం ఒక్కసారి కాకికి
హాని చేస్తే అది తన జాతి మొత్తానికి ఆ విషయాన్ని తెలియజేస్తుంది. అందుకే కాకిని ఎప్పుడూ గౌరవంగా చూడాలి. కాకులు గూడు కట్టుకునే విధానాన్ని బట్టి ఆ ఏడాది వర్షాలు ఎలా పడతాయో పల్లెటూళ్ళల్లో రైతులు అంచనా వేస్తారు. కాకి చెట్టు చిటారు కొమ్మన గూడు కడితే వర్షాలు కూడా బాగా పడతాయని, మధ్యలో కడితే ఓ మోస్తారుగా ఉంటాయని నమ్మకం. ఇలా ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే గుర్తించే శక్తి కాకికి ఉంది. ముఖ్యంగా రేపు అష్టమి రోజున మీరు కాకిని గమనించినప్పుడు దాని ప్రవర్తనను కూడా గమనించండి. అది మీ ఇంటి పైకప్పు మీద కూర్చుని రెక్కలు ఆడిస్తూ అరిస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోయి ఐశ్వర్యం రాబోతుందని అర్థం. అలాగే కాకి ఎడమవైపు నుండి కుడివైపుకు ఎగురుతూ వెళ్తే అది మీ కార్యసిద్ధికి సంకేతం. కాకిని దేవతా పక్షిగా భావించి అష్టమి రోజున మీరు ఇచ్చే చిన్న ఆహారపు ముక్క మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. అప్పుల బాధల నుండి విముక్తి పొందడానికి కాకికి పెట్టే బెల్లం కలిపిన అన్నం అద్భుతంగా పనిచేస్తుంది. అష్టమి రోజున ఇలాంటి ఒక దివ్యమైన శక్తి కలిగిన పక్షి మీ ఇంటి ముందుకు రావటం లేదా మీ కంటపడటం అనేది అస్సలు సామాన్యమైన విషయం కాదు. అది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే లేదా మీ పితృదేవతలే కాకి రూపంలో మీ ఇంటిని సందర్శించడానికి వచ్చినట్లు మనం భావించాలి. రేపు అష్టమి రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి మీ దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుభ్రంగా స్నానమాచరించాలి. ఆ తర్వాత మీ పూజా గదిలో దీపారాధన చేసుకుని మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలి. పూజ ముగిసిన తర్వాత మీ ఇంటి పరిసరాల్లో లేదా మీ ఇంటి డాబా పైన ఎక్కడైనా కాకి కనిపిస్తుందేమో గమనించండి. ఒకవేళ మీ ఇంటి దగ్గరకు కాకి రాకపోయినా పర్వాలేదు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా కాకి కనిపిస్తే వెంటనే దానికి ఏదో ఒక ఆహారాన్ని గౌరవంగా సమర్పించాలి. ఆ ఆహారం ఏదైనా కావచ్చు. మీరు వండుకున్న అన్నం కావచ్చు, లేదా మార్కెట్లో దొరికే బిస్కెట్లు, స్నాక్స్ వంటివి కావచ్చు. ఒకవేళ వీలైతే ఇంట్లో తయారు చేసిన చపాతీలు లేదా గారెలు, అట్లు, ఇడ్లీలు వంటివి పెడితే ఇంకా చాలా మంచిది. ముఖ్యంగా అష్టమి తిథి రోజున కాకికి గారెలు లేదా అట్లు, బెల్లము కలిపిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల అనంతమైన ఫలితాలు లభిస్తాయి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న శని దోషాలు, ఏలినాటి శని ప్రభావాలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా మీకు రావలసిన ధనం ఎక్కడైనా ఆగిపోయి ఉంటే అవి ఎటువంటి ఆటంకాలు లేకుండా తిరిగి మీ చేతికి అందుతాయి. ఇలా కాకికి ఆహారం వేస్తున్నప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఆహారం పెడుతున్నప్పుడు ఆ కాకిని చూస్తూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని పఠించాలి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం కాకబుసుండి నమః. కాకబుసుండి అనే మహర్షి కాకి రూపంలోనే ఉండి రామాయణాన్ని పఠించారని మన పురాణాలు చెప్తాయి. అందుకే ఆయన్ని స్మరించుకోవటం వల్ల మనకు జ్ఞానం, ఐశ్వర్యము లభిస్తాయి. లేదా శనిదేవునికి ప్రీతిపాత్రమైన ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఈ మంత్రాన్ని మీరు మనసులో కనీసం 11 సార్లు చాలా భక్తితో, ఏకాగ్రతతో జపించాలి. మీరు ఇలా ఏదో ఒక మంత్రాన్ని జపిస్తూ ఆ కాకికి ఆహారం పెడితే అది మీ పితృదేవతలకు నేరుగా చేరుతుందని శాస్త్రం చెప్తుంది. మీ పితృదేవతలు మీ పట్ల అత్యంత సంతృప్తి చెంది మీకు వెలకట్టలేని ఆశీస్సులు అందజేస్తారు. ఎప్పుడైతే మన పితృదేవతల ఆశీర్వాదం మనపై ఉంటుందో అప్పుడు మన జీవితంలో ఎదురయ్యే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా మంచులా కరిగిపోతాయి. ధన ప్రవాహం మీ ఇంట్లో నిరంతరం కొనసాగుతుంది. వద్దన్న డబ్బు వచ్చి మీ బీరువాలో చేరుతుంది. ప్రస్తుతం చాలామంది వ్యాపారాల్లో తీవ్రమైన నష్టాలు చవిచూస్తూ ఉంటారు. లేదా కష్టపడి సంపాదించిన డబ్బు అంతా అప్పుల వడ్డీలకే సరిపోతుంది. అలాంటి వారు ఈ అష్టమి రోజున నమ్మకంతో కాకికి ఆహారం పెట్టి ఈ 11 సార్లు ఈ మంత్రం జపిస్తే ప్రక్రియను చేసి చూడండి. మీ జీవితంలో ఎంతటి గొప్ప మార్పు వస్తుందో మీరే స్వయంగా గమనిస్తారు. అష్టమి తిథి అనేది దుర్గామాతకు అలాగే అష్టలక్ష్ములకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ విశేషమైన రోజున కాకి రూపంలో ఉన్న శక్తిని ఆరాధించడం వల్ల సకల దేవతల అనుగ్రహం మనకు ఏకకాలంలో లభిస్తుంది. మీరు పెట్టిన ఆహారాన్ని కాకి వచ్చి ముట్టిందంటే మీ కోరిక ఆ దేవుడికి చేరినట్లే అని, మీ సమస్య తీరినట్లే అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆహారం పెట్టిన వెంటనే కాకి రాకపోయినా మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఆ ఆహారాన్ని అక్కడ నుంచి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకుని తిరిగి వచ్చేయండి. ఆ సమయంలో మీ మనసులో ఉన్న అతిపెద్ద కోరికను దేవుడికి నివేదించుకోండి. నాకున్న అప్పుల బాధలు తొలగిపోవాలి, నా ఉద్యోగంలో నాకు ప్రమోషన్ రావాలి, లేదా నా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అని గట్టిగా సంకల్పించుకోండి. ఇలా అష్టమి రోజున నియమబద్ధంగా కాకిని గౌరవించి దానికి ఆహారం పెట్టి
మంత్రం జపిస్తే అష్ట ఐశ్వర్యాలు మీకు సిద్ధించటం ఖాయం. అనేది ఏదో ఒక మార్గంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం, లక్ష్మీ తాండవం చేస్తుంది. ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, తరతరాలుగా మన పెద్దలు ఆచరించి ఫలితాలు పొందిన ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిలోనూ ఒక పరమాత్మ దాగి ఉంటాడు. అందులోనూ శనిదేవుడి వాహనమైన కాకిని గౌరవించటం వల్ల మన పూర్వజన్మ కర్మలు తొలగిపోయి అదృష్టం మనల్ని వరిస్తుంది. అందుకే ఈ అష్టమి రోజును అస్సలు వదులుకోవద్దు. కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి. అష్ట ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.